అసలు మీరు అరవిందుల ఫిలాసఫీకి ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా దాని దగ్గరికి వెళ్ళారు? ముందు అరవిందుడు ఏం రాశాడో తెలుసుకోవాలంటే దానికి మార్గము ఇది పైనుంచి వచ్చిన సత్యం, సూప్రామెంటల్ ట్రూత్. ఈ యొక్క సృష్టి క్రమాన్ని గురించి అరవిందుల ఫిలాసఫీలో ఏ విధంగా వివరించారు? ఈ సృష్టికి ఆది ఏదైతే ఉందో ఆ ఆది అని మనం అనుకుంటున్నది అక్కడికి రావడం అనేది ఆ అనాది నుంచి వచ్చినదే. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన స్వగృహానికి, తన స్వస్థానానికి వెళ్ళడానికి వెళ్ళే తిరుగు ప్రయాణం. పరబ్రహ్మనైతే ఇక్కడ వచ్చి ఉన్నాడో ఆ పరబ్రహ్మని ఇక్కడే తన్ని తాను సంపూర్ణంగా తెలుసుకోవటానికి జరిగే యోగం అరవిందుని యోగం అండి. చాలామంది సావిత్రి గొప్ప గ్రంథము అని చెబుతారు. అరవిందులు వారు ఆ గ్రంథానికి సావిత్రి అనే పేరు పెట్టడానికి వెనక ఉన్నటువంటి ఇది ఏమిటి? సావిత్రి ఎక్కడి నుంచో కొత్తగా వచ్చింది కాదండి. దాని రూట్స్ ఆర్ ఇన్ అవర్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ థాట్. అయితే ఒక గ్రంథాన్ని కానివ్వండి, ఒక ఫిలాసఫీని కానివ్వండి అర్థం చేసుకోవాలంటే గురు కృప ఎంత అవసరం అంటారు? సందేశం ఒక పుస్తకంలో మనం చదివిన దాంట్లో నుంచి అవ్వచ్చు, మనకి స్వప్న రూపంలో అవ్వచ్చు, రకరకాలుగా గురువులు మన వెంట ఉంటూ ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం డాక్టర్ అండ్ ప్రొఫెసర్ వరలక్ష్మి గారితో ఉన్నాం. వారు అరవిందుల వారి యొక్క ఫిలాసఫీ పైన ఎంతో రీసెర్చ్ చేసి ఉన్నారు. ఎంతోమంది మహానుభావులు అరవిందుల యొక్క ఫిలాసఫీ గురించి, వారి యొక్క గ్రంథాల గురించి చెప్తూ ఉంటారు. కానీ వారి యొక్క ఆ యొక్క చైతన్య స్థాయికి వెళ్ళి మనం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. కానీ వారి గ్రంథాలపైన, వారి యొక్క ఫిలాసఫీ పైన రీసెర్చ్ చేసినటువంటి వారితో ఇప్పుడు మనం ఉన్నాం. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అరవిందుల వారి జీవితాన్ని, వారి యొక్క ఫిలాసఫీని కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రంథాలు చూసినప్పుడు ఏదో చెప్పినట్లు అనిపిస్తుంది, అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ ఆ చైతన్య స్థాయి అనేది అందుకోవడం కష్టం. అసలు మీరు అరవిందుల ఫిలాసఫీకి ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా దాని దగ్గరికి వెళ్ళారు, అసలుకి మీరు కనెక్షన్ ఎక్కడ మీకు వచ్చింది? శ్రీ అరవిందుల ఫిలాసఫీ మామూలుగా అందరూ చెప్పినట్లుగానే అందరికీ అర్థం అవ్వదు అనేది ముందు ఒప్పేసుకుందాం. ఎందుకు అర్థం అవ్వదు అంటే దాన్ని ఇంగ్లీషు పదాలకు అర్థాలు తీసుకుంటే అర్థమయ్యే స్థాయి కాదు. ముందు శ్రీ అరవిందులే చెప్తారు, ఆయన రాసిన సాహిత్యం అందరికీ అర్థమయ్యేలాగా రాయాలనే ఉద్దేశంతో నేను రాయలేదు. ఇది పైనుంచి వచ్చిన సత్యం, సూప్రామెంటల్ ట్రూత్. ఆయన కవిత్వాన్ని ఆయన రాసుకున్నారు ఫ్యూచర్ పోయట్రీ అనేసి. ఓవర్ హెడ్ పోయట్రీ అంటారు. ఓవర్ హెడ్ పోయట్రీ అంటే మనం మామూలు మేధస్సుతో ఆలోచించి రాసే కవిత్వం కాదు. అలాగ మామూలు మేధస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమయ్యేది కూడా కొంతవరకే. ఎందుకంటే మనకి తెలిసిన పదాల నుంచి వాటిని అర్థాలు తీసుకోబోతాం. కానీ ఆయన రాసిన పద్యాలు కానీ, ఆయన వేదాంతం కానీ, ఆయన ఒక యోగిగా, ఒక ద్రష్ట, ఒక రైటర్, ఒక పోయట్ అంటే ఒక ఋషి, ఒక సీయర్, భవిష్యత్తు గురించి చూసి రాసిన లాంటిది. కాబట్టి మనము కంప్లీట్గా ట్రస్ట్ ఇన్ ద రైటర్. అంటే మన సంశయాత్మని ముందు పక్కన పెట్టుకోవాలి. ఇది సంభవమా? మనకు మామూలుగా ఎప్పుడు కూడా ఏంటంటే సహృదయుడైన పాఠకుడు ఉండాలి. సహృదయుడైన పాఠకుడు అయితేనే కవి చెప్తున్నది మనం అర్థం చేసుకుందుకు ప్రయత్నిస్తాం. కానీ మనకే వచ్చు, ఈయనే తప్పు రాసి ఉంటాడు అనేలాగా మొదలు పెట్టామంటే అసలుకి ఏమీ అర్థం అవ్వదు. అరవిందుడి దగ్గర మనము ముందు అరవిందుడు ఏం రాశాడో తెలుసుకోవాలంటే
దానికి మార్గము ఆయన ఫిలాసఫీ అండి. ఆయన ఫిలాసఫీ తెలియకుండా ఆయన కవిత్వం మనకి అర్థం అవ్వదు. అంత ఓపిక మనకి లేదు. ముందు అరవిందుడి ఫిలాసఫీ చదివితే సింథసిస్ ఆఫ్ యోగా అని ఉంది, లైఫ్ డివైన్ అని ఉంది, హ్యూమన్ సైకిల్ అని ఉంది. అలాగే ఇంకా రకరకాల పుస్తకాలన్నింటిలోనూ ఆయన మామూలుగా చక్కగా ఉపన్యాసాలు ఇచ్చి ఈ భవిష్యత్తు గురించి, ఈ సృష్టి గురించి, ఈ సృష్టి రహస్యాల గురించి అన్నీ చెప్పారు. అవి గనక మనం ముందు చదివి అర్థం చేసుకుంటే అప్పుడు అరవిందుడు కవిత్వంలో ఏం చెప్తున్నాడు, కవిత్వంలో వచ్చేటప్పటికి ఏంటంటే సటిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, క్లియర్ ఎస్సేలాగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఒక పదానికి వెనక 100 అర్థాలు ఉండేలాగా వస్తూ ఆ అర్థం అక్కడ ఏదై ఉంటుంది అని ఆలోచించాలంటే ఆ ఫిలాసఫీ మనకు తెలిసి ఉండేలాగా ఆలోచించుకోవటం. కాబట్టి మనము మన మేధస్సుని కొంచెం ఆపి పైనుంచి ఆ డివైన్ ఇన్స్పిరేషను, ఇంట్యూషను మనకి కూడా పనిచేసేలాగా ఆలోచించుకోగలిగినప్పుడు చిన్నగా ఆయనే చేయబట్టుకుని నడిపించినట్టు గురువులు నడిపిస్తే అర్థం అవ్వాల్సిందే తప్ప ఎంతమంది చదివినా ప్రాపంచికమైన స్థాయిలో చదివితే మాత్రం అరవిందుడు అర్థం అవడు. అది నా అభిప్రాయం. చాలామంది చెప్తూ ఉంటారు, అరవిందుల వారు కానీ, బ్లావర్స్కి గారు కానీ, secret.in కానీ, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే వారికి ఇతర డైమెన్షనల్ సంబంధించినటువంటి జ్ఞానము, అలాగే ఆకాశిక్ రికార్డులో వాళ్ళు దర్శించి రాసినటువంటి విషయాలని అటువంటిది ఒకటి ఉందనే సాధన వాళ్ళకు ఉండాలి అంటారు. ఇది ఎంతవరకు నిజం? మనకు తెలియని డైమెన్షన్ గురించి తెలుసుకోవాలి అనే ఒక తపన ముందు మనలో సిన్సియర్గా ఉండి, మనము ఈ ఫిలాసఫీ అనేది కల్పితం కాదు అనే ఒక నమ్మకం మన ఇండియన్ ఫిలాసఫీలో మనకు అది ఇన్బిల్ట్గా ఉంటుంది. కర్మ సిద్ధాంతం మీద ఒకటి ఉంటుంది. కానీ ఈ హయ్యర్ డైమెన్షను, నెక్స్ట్ 4th సైకిల్ ఆఫ్ ఇవల్యూషను, 5th సైకిల్ ఆఫ్ ఇవల్యూషన్ అని బ్లవట్స్కీ గారు ఇప్పుడు మన హ్యూమన్ సైకిల్లో ఎక్కడున్నాము అని చెప్తున్నారు అని అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? దీని తర్వాతవన్నీ వీళ్ళు చూసారా అనేలాగా కాకుండా సత్యము ఒక స్థాయి నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఇంకొక మెట్టెక్కి చూస్తే ఇంకొకలా కనిపిస్తుంది, ఆ పై మెట్టెక్కి చూస్తే ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ లాగా ఈ సత్యంలో మనం పైకి వెళ్తున్న కొద్దీ అంటే మనం కనుక కృషి చేసి ఆ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకి తప్పకుండా ఈ డైమెన్షన్స్కి అవకాశం ఉందండి. ఉన్న దాంట్లో నుంచి మనం చూసినప్పుడు కనపడే సత్యము మన జీవితంలో దృష్టికోణాన్నే మార్చేస్తుంది. మనం ఈ భూమి మీద ఉంటూ కూడాను ఏ ఏ రకాల శక్తులతోటి దైవత్వం మన చుట్టూ తిరుగాడుతోంది, ఏ విధంగా ఈ సృష్టి ఇవల్యూషన్ ముందుకెళ్ళడానికి మొత్తం కలిసి కృషి చేస్తోంది అనేది నేను శ్రీ అరవిందుడి ఫిలాసఫీలో చూసినట్టుగానే, మేడం బ్లవట్స్కీ గారి సీక్రెట్ డాక్టరీన్లో చెప్పినట్టుగానే దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. బట్ అవి ఫ్యాక్ట్స్ అని నమ్మటానికి ముందు మనకి ఒక టేస్ట్ రావాలి, ఒక అనుభవం రావాలి, ఒక నమ్మకం రావాలి. ఈ యొక్క సృష్టి క్రమాన్ని గురించి అరవిందుల ఫిలాసఫీలో ఏ విధంగా వివరించారు? ఈ యొక్క రాబోయేటటువంటి ఈ మల్టీ డైమెన్షన్స్ గురించి, ఇప్పుడు మనం 3rd డైమెన్షన్లో ఉన్నామంటారు, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, ఎర్త్ మీద ఇప్పుడు ప్రజెంట్ చాలా చేంజెస్ జరుగుతున్నాయని చెప్తారు. ఆ యొక్క చేంజెస్ గురించి, ఆ డైమెన్షన్స్ గురించి అరవిందుల ఫిలాసఫీలో ఏముంది, అది ఎలా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి? మీరు చాలా ప్రశ్నలు అడిగారు, ఒక్కొక్క ప్రశ్నకి వీలున్నట్లుగా సమాధానం చెప్తాను. ఫస్ట్ ఈ ఇవల్యూషన్ గురించి ఏమిటి అని అడిగారు. మామూలు సైన్స్లో అయితే మనము మైక్రోబియల్ ఆర్గానిజం దగ్గర నుంచి సృష్టి మొదలయ్యి మనం పైకి ఇవల్యూషన్లో అని. కానీ శ్రీ అరవిందుడి ఫిలాసఫీలో ఏం చెప్తారంటే, దెర్ ఈజ్ అన్ ఇన్వల్యూషన్ బిఫోర్ ది ఇవల్యూషన్. ఈ సృష్టికి ఆది ఏదైతే ఉందో ఆ ఆది అని మనం అనుకుంటున్నది అక్కడికి రావడం అనేది ఆ అనాది నుంచి వచ్చినదే ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన స్వగృహానికి, తన స్వస్థానానికి వెళ్ళడానికి వెళ్ళే తిరుగు ప్రయాణం ఈ ఇవల్యూషన్ అని చెప్తారు. సో ఇవల్యూషన్ గురించి మనం చెప్పుకోవటం అనేది సైన్స్లో చెప్తాం, కానీ అరవిందుడి ఫిలాసఫీలో ఇన్వల్యూషన్ ఫాలోడ్ బై ఇవల్యూషన్ అన్నమాట.
ఆ ఇవల్యూషన్లో మనము కాన్షియస్ ఇవల్యూషన్ స్టేజ్ ఇస్ ది హ్యూమన్ స్టేజ్. ఇంతకు ముందు అన్ని వృక్షాలు, వేరే జంతువులు ఇవన్నీ కూడా ఇవల్యూషన్లో వచ్చినవే, క్రమక్రమ పరిణామం అనుకున్నా. వాటికి కాన్షియస్ ఎఫర్ట్ ఫర్ నెక్స్ట్ స్టెప్ అనే లాంటి కాన్షియస్నెస్ రాలేదు. ఇవల్యూషన్లో ఈ స్టేజ్కి వచ్చిన మానవుడికి దేర్ ఈజ్ హిజ్ కంట్రిబ్యూషన్ టు దిస్ ఇవల్యూషన్. ఈ కంట్రిబ్యూషన్ టు దిస్ ఇవల్యూషన్లో కనుక్కున్నప్పుడు శ్రీ అరవిందుడి ఫిలాసఫీలో ఏమిటంటే, ఏ ఒక్కరూ విడిగా స్వర్గానికి కానీ, మోక్షానికి కానీ, ముక్తికి కానీ వెళ్ళటం అనేలా కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ ఎన్ ఇంటిగ్రేటెడ్ యోగా, ఇంటిగ్రల్ యోగా. అండ్ ఇన్ దిస్ సింథసిస్ మనం ఎలాగైతే మన మిగిలిన క్రమపరిణామంలో ముందుకు వచ్చి ఉన్నామో, వాటి అన్నింటి ఇవల్యూషను కూడాను ఇక్కడే ఉండాలి అని, ఈ భూమి మీదే మనము ఆ పరబ్రహ్మాన్ని గ్రహించగలుగుతాము అనేలాగా. ఎందుకంటే భూమిని వేరు చేసి భూమికి దూరంగా ఎక్కడో స్వర్గానికి వెళ్ళటం అనేది అరవిందుడి ఫిలాసఫీ కాదు. ఏ పరబ్రహ్మనైతే ఇక్కడ వచ్చి ఉన్నాడో ఆ పరబ్రహ్మన్ ఇక్కడే తన్ని తాను సంపూర్ణంగా తెలుసుకోవటానికి జరిగే యోగం అరవిందుని యోగం అండి. ఈ అరవిందుని యోగం గురించి చెప్తున్నప్పుడు నేను మధ్యలో మాస్టర్ సివివి గారి యోగం గురించి కూడా ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. సుమారుగా అరవిందుల వారు సావిత్రి రాస్తూ ఈ ఇంటిగ్రల్ యోగా, సత్యయోగా అని స్టార్ట్ చేసుకున్న టైంకే మాస్టర్ సివివి గారి సత్యయోగం, నూతన యోగం అనుకున్న దాంట్లో కూడా దెర్ ఈజ్ నో ఇండివిజువల్ హూ కెన్ అచీవ్ లిబరేషన్ ఫ్రమ్ దిస్ క్రియేషన్. All of us are brothers. The whole universe is knit together. So your success or your failure is directly linked with the success or failure of the innumerable souls and creatures around us. And we are connected at one level with the divine spirits, at the other level, at the lower levels of evolution also. So the negativity which you see here, the positivity which you see here is not the individual's achievement. It is the reflection of how he is influenced by all the factors around him. So there are innumerable factors influencing you. Aravindudi philosophy lo all of us are representatives of the same అనేది వస్తూ ఉంటుంది. ఇందులో నుంచి మనం నెక్స్ట్ సైకిల్కి అనుకుంటే మనకు ఆల్రెడీ ఆ సైకిల్స్ అందరూ ఒక స్థాయిలో ఉండరండి. మానవులందరూ ఒకటి అని అంటే నేను అందరూ మానవులు ఒకటి అని ఒప్పుకుంటూనే అందరూ మానవులు ఎవల్యూషనరీ స్టేజ్ ఒకటి కాదు. కొంతమంది మనకంటే కొంచెం ముందున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకంటే కొంచెం వెనకున్న వాళ్ళు ఉంటారు. మనందరం ఒకటే చేతులు కాళ్ళతో ఉన్న ఈ స్థాయిలో ఎవల్యూషన్ పూర్తయిపోయింది మానవుడికి అనుకుందాం, అందరం చేతులు కాళ్ళతో ఉండటం అనేది. కానీ మన మేధా సంపత్తి దగ్గరికి వెళ్ళినా, మన హృదయ వికాసం దగ్గరికి వెళ్ళినా, అక్కడికి వచ్చేటప్పటికి మనం చాలా తేడాలు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్లేన్లోనే చాలామంది దగ్గర చూస్తూ ఉన్నాం. సో అరవిందుడు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇవల్యూషను ఇట్ ఈస్ మెంటల్ ఇవల్యూషన్ అండ్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఇవల్యూషన్. Physical evolution stage we have come to a stage where we can say this is the form in which man is going to be on this planet అని అనుకుందాం. ఈ మెంటల్ ఇవల్యూషన్లో అరవిందులు ఏం చెప్తారంటే దేనికైనా సరే పడుతూ లేస్తూనే జరుగుతుంది. సాధన అనే దాంట్లో మొదటే విజయం రాదు. మొదటి విజయం రాకపోవడానికి తార్కాణాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సైన్స్ తోటి నెగటివ్గా ఎలా చేసుకోవచ్చు, మనం ఎలా ఖరాబు చేసుకోవచ్చు అనేది చూసుకుంటున్నాం. సైన్స్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ నుంచి వచ్చిన ఈ మెంటల్ ఇవల్యూషన్లో నుంచి ముందు తోటి వాళ్ళకి నాశనం కలిగించేలాంటి ఆటం బాంబులు తయారు చేయటం దగ్గర నుంచి మనం ఎట్లా బయలుదేరాము అని చూసుకుంటే ఎక్కడి వరకు చూస్తున్నా సృష్టిలో మొక్కలన్నింటినీ నాశనం చేసుకుని మనమే గొప్పవాళ్ళం అనుకుంటూ చివరికి గ్రహింపు నాలెడ్జ్ తోటి మనం ఆ తప్పులు దిద్దుకుంటూ లేస్తూ ముందుకి వెళ్తూ ఉంటాం అన్నమాట. ఈ వెళ్ళటంలో నెక్స్ట్ ద సైకలాజికల్ పార్ట్,
మెంటల్ తర్వాత ద ఇమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద సైకిక్ ఆస్పెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు అవతల మనిషితోటి మనం కనెక్ట్ అవుతున్నాము అనుకుంటే ఆ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ థాట్స్ని కంట్రోల్ చేసి వాళ్ళని మన స్లేవ్స్ కింద చేసుకుంటామా, లేకపోతే ఈ థాట్ ప్రాసెస్లో పాజిటివిటీ షేర్ చేసుకుని అందరం కలిసి మంచిగా ఉంటామా అనుకుంటే దేర్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ఫ్యూచర్ వేర్ మెనీ ఆఫ్ అస్ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది థాట్స్ ఆఫ్ అదర్స్. మనం ప్రేయర్ చేసినా, యోగా చేసినా, మెడిటేషన్ అనుకున్న ఏవైనా, దీస్ ఆర్ ఆల్ థాట్ ప్రాసెసెస్ అండ్ వీ వాంట్ ఎ క్లీన్ హార్ట్ ఫర్ ద క్లీన్ థాట్స్ టు బి స్ప్రెడ్. ఆ స్టేజ్ వచ్చేలోపు మన లోపలే ఎంతో నెగటివిటీ ఉండబట్టి మనం అనుకున్న లెవెల్కి వెళ్ళడానికి ఇవల్యూషన్లో చాలా ఇయర్స్ అండ్ సైకిల్స్ జరుగుతాయి. కానీ అరవిందుడి చదివిన తర్వాత ఏమర్థం అవుతుందంటే మనము మన పరిమిత జ్ఞానంతో, పరిమిత దృష్టితో ఇక్కడికిక్కడ చూసుకుంటూ లోకం అంతా నాశనం అయిపోయింది, ఇంకేమీ భవిష్యత్తు లేదు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ద మాస్టర్స్ ప్లాన్, ద డివైన్ ప్లాన్ ఈజ్ వెరీ లార్జ్. ఆ వెరీ లార్జ్ దాంట్లో మనం చూస్తున్నది ఒక చిన్న చిల్లులో నుంచి, పిన్ హోల్ కెమెరాలో నుంచి చూస్తున్నట్టే మనం చూసే ఈ టుడే తోటి డోంట్ జడ్జ్ ద హోల్ థింగ్. మానవుడు ఎలాగైతే పడుతూ లేస్తూ ఇప్పుడు నుంచుని నడవటం, పరిగెట్టడం నేర్చుకున్నాడో, ఈ సృష్టిలో మానవుడు తన మేధస్సుని కంట్రోల్ చేసుకుని మంచికి వాడుకోవటము, తన హృదయాన్ని కంట్రోల్ చేసుకుని అందరినీ కలుపుకుని ఆనందంతో, ప్రేమతో తీసుకెళ్ళటం, ఆ ప్రేమ అనే సెంటర్ని రీచ్ అవ్వటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దిస్ క్రియేషన్ ఈజ్ మెంట్ ఫర్ దట్ అని చెప్తారు. సో దానికి ఎన్ని సైకిల్స్ పడతాయి చెప్పలేము. ఇక్కడ నేను మీకు ఊరికే నేను మధ్యలో చెప్తున్నాను అనుకోవద్దు. మా ప్రొఫెసర్ గారు రాఘవాచార్య గారు ఉండేవారు. ఆయన నా గైడ్ కారు, కానీ మా ఎంఏలో మా మాస్టర్ గారు, ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. ఆయన, నేను శ్రీ కృష్ణ శర్మ గారి దగ్గర రీసెర్చ్ చేస్తున్నా, ఏం చేస్తున్నావు వరలక్ష్మి, ఎట్లా జరుగుతుంది నీదేని రోజు పలకరిస్తూ ఉండేవారు. ఒక రోజున ఒక సెమినార్ లాగా పెట్టి అందరికీ ఏం చేస్తున్నావు రీసెర్చ్ అని చెప్పి అడిగి క్వశ్చన్స్ వేశారు. ఇప్పుడు మీరు వేసినట్టే అరవిందుడి మీద వేసి, ఇదంతా అయిన తర్వాత వరలక్ష్మి చివరికి మనం ఆ స్టేజ్కి వెళ్ళలేదనుకో ఈ సృష్టి ఏమైపోతుంది అని అడిగారు. ఏమవుతుంది సార్, ఏమీ అవ్వదు, మళ్ళీ మొదలవుతుంది. ఆటలో ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకొకసారి ఇంకొక పార్టీ గెలుస్తుంది. నెగటివిటీయే గెలిచిందనుకోండి ఈ సైకిల్లో, ఆట అక్కడితో ఆగిపోదు. ఎందుకంటే ఆడించేవాడు మళ్ళీ రూల్స్ పెట్టుకునైనా మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఆట సాగుతుంది అన్నాడు. అప్పుడు ఆయన ఒక్క క్షణం చూసి, నీకు అరవిందుడి ఫిలాసఫీ అర్థమైపోయిందిలే, ఇంకెళ్ళు అన్నారు అన్నమాట. ఆ మాట నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి ఏది ఎక్కడికి వెళ్ళదు. ఈ వెళ్ళే మార్గంలో మనందరం మంచి వైపు నిలబడితే ఛాన్సెస్ ఆర్ దట్ ఇన్ దిస్ సైకిల్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ క్విక్లీ. ఛాన్సెస్ ఆర్ if we are all on the negative side may win. గేమ్ అనుకున్నప్పుడు ప్రతిసారి ఒకే పార్టీ గెలవాలి అని మనం అనుకోకూడదు. అండ్ హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్ విత్ ద సేమ్ గ్రేస్, విత్ ద సేమ్ ప్లెజర్ అనేదన్నమాట. అయితే అమ్మా, చాలా కొన్ని కొటేషన్లో నేను చదివింది, మానవుడి యొక్క అంటే వ్యక్తిగతంగా నేను అనేదానికి ఒక వ్యక్తి యొక్క సెంటర్ ఏదైతే ఉంటుందో యూనివర్సల్ సెంటర్ కూడా అదే అంటారు. ఆ వ్యక్తి సెంటర్ని మార్చుకుంటే ఈ ఎంటైర్ యూనివర్స్లో అన్నీ చేంజెస్ అవుతాయంటారు. తన మానసిక స్థితి పెరిగితే యూనివర్సల్ మానసిక స్థితి పెరుగుతుందంటారు. యూనివర్సల్ కాన్షియస్నెస్లో చేంజ్ వస్తే వ్యక్తిగత కాన్షియస్నెస్ చేంజ్ వస్తుందంటారు. ఇది ఎలా? ఎందుకంటే నేను చేంజ్ అవుతున్నా, నా ఇంట్లో నా వ్యక్తులే పక్కనున్న వాళ్ళే కాన్షియస్గా లేరు. నా పక్కనున్న వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యంతో ఉన్నారు. నా సెంటర్ మారిస్తే యూనివర్సల్ సెంటర్ మారుతుంది, అంతా మారుతుంది అంటున్నారు. అది ఎలా పాసిబుల్? ఇందాకే నేను మీకు చెప్పాను, మనం చూస్తున్నది ఒక పిన్ హోల్ కెమెరాలో నుంచి అని. అస్సలు తొందర పడద్దు. నేను మారాను, పక్కవాడు మారలేదేంటి అన్న తొందర మనకు అక్కర్లేదు. చూసుకోవాల్సిన ఆ జనని, విశ్వజనని ఉంది చూడండి, ఆవిడ ఏ ఒక్కరికి ఏ ఒక్క అడుగు పార్షియాలిటీతో ఇవ్వదు రండి.
ద డివైన్ మదర్ గురించి చెప్పేటప్పుడు అరవిందుడు చెబుతాడనమాట. ఏ రూపాల్లో నుంచి ఆవిడ మన వెంట ఉన్నా, మాయ రూపంలో మన వెంట ఉంది అంటే ఆ మహాతల్లి ఎన్ని టెస్టులు పెడుతుందో, క్వాలిఫై అయితే కానీ ముందుకు పోనివ్వదు. మీరు క్వాలిఫై అయితే ముందుకు వెళ్ళుంటారనుకోండి, పక్క వాళ్ళకు కూడా అదే పరీక్షలన్నీ జరగాల్సిందే. అప్పుడే వాళ్ళు క్వాలిఫై అయితేనే ఆ ఒక్క అంగుళం ఒక్క మార్క్ అయినా, ఎవరికి పార్షియాలిటీలు లేవు. ఆ సరెండరెన్స్ అని మనం అనుకుంటున్నది నిజంగా మనకు వచ్చినప్పుడు అందులో ఉన్న ఆనందం మనకి తెలుస్తుంది. అదే ఆనందం ఆ పక్క వాళ్ళకు కూడా రావాలి అంటే వాళ్ళకి లోపల నుంచి ఆ కోరిక, మన కోరికలన్నీ తీరుస్తుంది డివైన్ మదర్. దిస్ హోల్ యూనివర్స్ ఈజ్ హర్ ఎక్స్ప్రెషన్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. సో ఆయన ప్లాన్లో మీ పక్క వాళ్ళకి కూడా ఆ కాన్షియస్నెస్ రావాలి అనేది ఉంటుంది. అది ఎప్పుడవుతుంది అంటే వాళ్ళకి లోపల నుంచి ప్రతి ఫ్లవర్కి బ్లాజమ్ అవడానికి ఒక టైం ఉంటుందండి. మనము తొందర పడితే జరిగేది కాదు ఈ ఎవల్యూషన్. తొందర లేకుండా స్థిమితంతో మనకు మనం మనశ్శాంతిగా చేయవలసినవన్నీ పాజిటివ్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి అడుగున మనకి ఆ మిరకిల్ కనపడుతూనే ఉంటుంది. పక్క వాళ్ళకు కూడా ఆ అనుభవాలు వచ్చే స్థితి వస్తుంది. అయితే అమ్మ, ప్రతి మానవుడు దైవ మానవుడు కావాలి అనేదే ప్రయత్నం. ప్రతి మనిషి దైవ మానవుడిగా ఎదగాలి, దైవత్వాన్ని తనలో నింపుకోవాలి అంటారు. ఇది యూనివర్సల్గా న్యాచురల్గా జరుగుతుంది అని కొంతమంది గురువులు చెప్తారు. న్యాచురల్గా జరుగుతుంది, కానీ దీంట్లో నీ సాధన అనేది ఒకటి ఉండాలి అంటారు. సాధన ఉండాలి, ధ్యానం ఉండాలి, ఎదగాలి. ఈ న్యాచురల్గా ఇది జరుగుతున్నప్పుడు మీరు అన్నారు పువ్వు ఎట్లాగైతే న్యాచురల్గా వికసిస్తుంది అంటే ఒక టైం వచ్చినప్పుడు అవుతుంది. ఆ టైం కోసం ఎదురు చూడొచ్చు కదా. ఈ సాధన ఎందుకు, ఈ ఆత్మజ్ఞానం ఎందుకు, ఈ జిజ్ఞాస ఎందుకు? న్యాచురల్గా అలా ఉండిపోతే సరిపోతుంది కదా. ఈ సాధన అంతా ఎందుకు అవసరం? మీరు నిజంగా ట్రై చేయండి. మీలో లోపల కోరికే లేకపోతే ఈ సాధన పట్ల మీరు సాధన చేయలేరండి. అంటే అది లోపల నుంచి ఒక అర్జ్, అది ఆ అర్జ్ ఉన్నప్పుడు వికసించాలి, ఎగరాలి అనే ఆ లోపల నుంచి అర్జ్ ఉందనుకోండి, అటువైపుకు వెళ్తాం. ఎంతమంది బలవంతం చేసినా అర్జ్ లేకపోతే లోపల నుంచి జిజ్ఞాస, ఆ జిజ్ఞాసే లేదనుకోండి వెళ్ళం. కానీ ఈ జన్మ ఇక్కడితో ఆగలేదు. ఈ జన్మలో లేని జిజ్ఞాస వచ్చే జన్మలో తప్పకుండా కలుగుతుందండి. ఈ జన్మలో నేర్చుకోవాల్సినవి నేర్చుకున్నాక వచ్చే జన్మకి వెళ్ళినప్పుడు ఆ జిజ్ఞాస తెలుసుకునే స్థాయికి వెళ్తాం. అందుకే ఇందాక చెప్పాను, మానవులందరం ఒక స్థాయి వాళ్ళం. అంటే ఫిజికల్గా ఒకటి. అరవిందులు చెబుతారు స్పిరిచువల్ డెమోక్రసీ అనేసి. మనకి డెమోక్రసీ లెవెల్ కూడా ఇప్పుడు మనం ఫిజికల్ డెమోక్రసీ లెవెలే మాట్లాడుతున్నాం. కానీ స్పిరిచువల్ డెమోక్రసీకి చూసినప్పుడు మనకి అందరిలోనూ ఆ భగవత్ స్వరూపం కనిపించి దేర్ ఈజ్ నో డిస్టింక్షన్. ఎక్కడ ఒక చెట్టుకి, ఒక పువ్వుకి, జంతువుకి, మనిషికి కూడా డిస్టింక్షన్ అనేది కనపడని ఆ డెమోక్రసీ వచ్చినప్పుడు నీకు అసలు డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అనేది లేకుండా వెళ్ళిపోయి ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ స్ప్రెడ్ అయినప్పుడు నిన్ను నువ్వు ఎలాగైతే గిల్లుకుని కొట్టుకోవో ఎవరిని నువ్వు గిల్లలేవు, కొట్టలేవు. యూ విల్ బీ వన్ విత్ ద యూనివర్స్ అండ్ దెర్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ యూ కెన్ షేర్ విత్ ఎనీవన్. ఆ స్థితి రావాలి అంటే చాలా టైం పడుతుందండి. నేను ఒకటే అనుకుంటాను, ఒకళ్ళు ముందుంటారు, ఒకళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మీరు ముందున్నారనుకోండి, ఇట్ బికమ్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ తోక పట్టుకుని ఉంటారు 100 మంది వెనకాతల, మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. అలాగే మీ ముందుండి మిమ్మల్ని ముందుకు లాగే వాళ్ళు ఉంటారు. కనపడకుండా మీ చుట్టూ ఉన్న సమాజంలోనే రకరకాల థాట్స్, రకరకాల పీపుల్, విత్ ద హోల్ డ్రామా. when you start observing with an objective view, you can see it is more wonderful than watching any TV, watching any serial. చూస్తున్నారనుకోండి, మన కాన్షియస్నెస్ ఏ స్థాయిలో ఉంది అనేది మనం తెలుసుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు హౌ బెటర్ వీ బిహేవ్. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, ఒక ధర్మం మనం నిర్వర్తిస్తున్నా, ఆ ధర్మం గురించిన నిర్వచనం కూడా మన కాన్షియస్నెస్ లెవెల్ పెరిగే కొద్దీ ఎలా మారుతూ ఉంటుంది అనేది. మనం సంఘంలో కూడా ఎన్నో మార్పులు చూస్తూనే ఉన్నామండి. ఈ మార్పుల్లాగానే మనకి మన ఆత్మ పరిశోధనతోటి దాని నుంచి వచ్చే సూచనల్ని మనం తీసుకోగలిగినప్పుడు ఉండే ప్రవర్తన ఏమిటి అనేది అరవిందుడిలో రకరకాల పాత్రల్లో నుంచి చెప్పుకుంటూ వెళ్ళి చివరికి ఆయన సావిత్రి ఈజ్ ది కల్మినేషన్ అనమాట. సావిత్రి ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ.
ఇట్ ఈస్ నాట్ ద ప్రెజెంట్. అందువల్ల అది అర్థం అవటం కొంచెం కష్టం, ఎందుకంటే మనకి ఇక్కడికి బిగుసుకుని ఉంటాం మనం. అయితే అమ్మ, ఇప్పుడు మనకి ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, అలాగే మనకి ఇప్పుడున్న ఈ కార్పొరేట్ జంగిల్లో థాట్ పొల్యూషన్ ఉంది అని మాస్టర్స్ అంటారు. అవును. ఈ థాట్ పొల్యూషన్లో మనం మన కాన్షియస్నెస్ని అవేర్గా ఉంచుకోవడం. ఎందుకంటే నేను బయటికి వెళ్తుంటే నాకు ఈ ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన వస్తుంది, ఎమోషనల్ తాలూకు ఆలోచన వస్తుంది, టీవీ పెడితే ఒక కిందకి లాగే ఆలోచనలు ఉంటాయి, మనం ఎక్కడైనా డిస్కషన్ చేస్తే వేరే ఆలోచనలు ఉంటాయి. ఇంత పొల్యూషన్లో, ఇంత థాట్ పొల్యూషన్లో మన చైతన్యాన్ని మనం పట్టుకొని ఆ యొక్క యూనివర్సల్ చైతన్యంతో అనుసంధానం అవ్వటం ఎలా? ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ అవేర్నెస్ అబౌట్ ఇట్. అంటే ముందు తెలియకుండా నీళ్ళల్లో దూకేయటం కాకుండా మీకు ఆ నీళ్ళల్లోకి దూకితే అక్కడ రకరకాల మొసళ్ళు ఉంటాయి, తిమింగిలాలు ఉంటాయి, ఇంకేదో ఉంటాయని తెలిసినట్టుగానే మన చుట్టూ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మీ మైండే ఆ కార్పొరేట్ కంటే కూడా చాలా పెద్ద కల్ప్రిట్ అన్నమాట మన మైండ్. ఇట్ యాక్సెప్ట్స్ సో మెనీ థాట్స్ బికాస్ మన ద్వారా ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి దెర్ ఆర్ మెనీ ప్లేన్స్ అని చెప్తారు అరవిందులు. ఇప్పుడు థాట్స్ అనేవి ఫిగర్స్ లాగా మీకు కనపడవు. ఎయిర్ పొల్యూషన్ అంటే దెర్ ఇస్ ఎ మెజర్ అనుకుంటాం, వాటర్ పొల్యూషన్ దెర్ ఇస్ ఎ మెజర్, బట్ మైండ్ పొల్యూషన్కి మెజర్ ఏంటండి? లేదు, వాడు బాగానే కూర్చుంటే లోపల ఆందోళన నడుస్తుంది. అందుకని ఈ మైండ్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎంత కామ్గా ఉన్న చోట కూర్చున్నా ఇట్ ఈస్ విదిన్ యూ. The enemy is within. The enemy has entered because you have given him open doors to enter. And మన ఎవల్యూషన్లో ఈ ప్లేన్స్లో నెగటివిటీ వెరీ ఈజీలీ ఇట్ కమ్స్ ఇన్. తలుపు తెరవంగానే పొగ దుమ్ము వచ్చినట్టుగా మన మైండ్ మనం ఇలా తెరవంగానే వచ్చేది నెగటివిటీ అనుకుంటే, దాన్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మనము కాన్షియస్ లివింగ్ అంటారు. ఆ కాన్షియస్ లివింగ్ అనేది నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు కరోనా టైంలో మాస్క్ పెట్టుకున్నట్టే అనుకోండి. మీ కాన్షియస్ లివింగ్ ఎవ్రీ మినిట్ ఇట్ క్వశ్చన్స్ ద థాట్, ఇట్ క్వశ్చన్స్ యువర్ వర్డ్స్, ఇట్ క్వశ్చన్స్ యువర్ డీడ్స్, అండ్ దెన్ ఇట్ హెల్ప్స్ యూ at the end of the day when you sit for a meditation or in the beginning of the day when you start your day. Was I better yesterday than what I was day before yesterday? Or is there anything more I can do to be more positive? అనేది మనకి మనం చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటేనండి. ఇది పెద్ద కష్టమా అంటే కష్టం కాదు అని చెప్పలేను, ఈజీయా అంటే ఈజీ కాదు అని, కానీ ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్. కాన్షియస్ లివింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటే it is not like meditating for 10 minutes or 1 hour or 2 hours and then coming back and jumping into the world and then forgetting our meditation. It is a continuous meditation. దాంతోటి మనము మన చుట్టూ ఎంత నెగటివిటీ ఉన్నా, అశుపతి అన్ని చీకటి లోకాల్లో నుంచి తన లోపల ఉన్న వెలుగుతోటి ముందుకెళ్ళారు అని చెప్తారు పైకి వెళ్ళేటప్పుడు. ఇది ఒక సాధన. ఈ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అయితే అమ్మ, మీరే చెప్పారు సావిత్రి అనేది అందరికీ అర్థం కాదు, ఫ్యూచర్ వరల్డ్ గురించి చెప్పింది అంటారు. దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెడితే మనకు అర్థమవుతుంది? దాన్ని ఏ అండర్స్టాండింగ్తో చదవటం ప్రారంభించాలి? ఏ అండర్స్టాండింగ్తో అంటే ఆ విజన్ యొక్క అండర్స్టాండింగ్తో చదవటం చేయగలిగితే సావిత్రి మనలో వికసిస్తుంది అంటారు. సావిత్రి చదవటం అనేది ఒక శ్రీమద్ భాగవతం చదివిన లాంటి యజ్ఞం. ఇది అంటే శ్రీ రామకోటయ్య గారు తాతగారు అని చెప్తాం. తాతగారు ఆశ్రమం గురించి మీరు విని ఉంటారు. కాకానిలో, చిన్న కాకానిలో ఉంది. అక్కడ శ్రీ కొత్త రామకోటయ్య గారని, ఆయన ఇంగ్లీషు రాని ఒక రైతు, ఎస్ఎల్సి ఇంటర్మీడియట్ చదువుకున్న ఒక రైతు. వారికి మాస్టర్ ఈకే గారు 1970లో రామకోటయ్య గారు మీరు అరవిందుడు సావిత్రి చదవండి అని ఇచ్చారట. చదవటమే కాదు, మీరు దీన్ని తెలుగులోకి కూడా రాసేయండి, ఎక్కువ మందికి అర్థమయ్యేలాగా అని ఇచ్చారట. అసలు పెద్ద పెద్ద ఇంగ్లీష్ వచ్చిన ప్రొఫెసర్లే అరవిందుడు సావిత్రి అర్థం అవదంటుంటే నన్ను చదవమంటావు ఏమిటి? నాకు అసలు ఇంగ్లీషే రాదు,
పైగా తెలుగులోకి రాయమంటున్నారు, నేను ఎలా చేస్తాను అంటే, లేదు మీరు చేయగలుగుతారు అని మా శ్రీకే గారు చెప్పారట. అప్పుడు శ్రీ రామకోటయ్య గారికి ఈకే గారంటే సాక్షాత్తు తమ గురువు గారైన ప్రభాకర శాస్త్రి గారి రూపం అనే నమ్మకం. కాబట్టి ఇది గురువు గారి మాటే అనుకుని ఇంక మళ్ళీ నేను చేయగలను. ఆయనకి నేను అన్న పదానికి అర్థమే లేదు శ్రీ రామకోటయ్య గారికి. ఫస్ట్ థింగ్ అనమాట, కంప్లీట్ సరెండరెన్స్. ఇందాక మీరు అన్నారు చూడండి, ఈ నేను యూనివర్సల్ నేనుతో ఒకటై ఉన్నట్లుగా అని. ఆయనకు ఆ నేను అన్న పదమే లేదు కాబట్టి ఓకే గురువు గారి దయ అనుకుని తీసుకున్నారు. తీసుకొచ్చి గురువుగారు, వాళ్ళ గురువుగారు పోయింది 1950లో, ఈయన 1970లో పుస్తకం రాయడానికి చదవడానికి కూర్చుని, నాకు ఏ విధంగానూ అర్థం అవ్వట్లేదు ఈ సావిత్రి, ఎలా చదవాలి గురువుగారు అని వాళ్ళ గురువుగారిని అడిగితే, ధ్యానంలో ఆయన చక్కగా ఎదురుగా కనపడి, పదాలతో అర్థాలతోటి కాదు, కవి ఏ ఉద్దేశంతో దీన్ని, ఏ అనుభూతి, ఏ యోగానుభూతితోటి దీన్ని చూసి రాశారో ఆ స్థాయికి నువ్వు వెళ్ళి చూడగలిగితే నీకు సావిత్రి అర్థమవుతుంది. అంటే మరి నాకు సావిత్రి దర్శనం ఎలా చేయిస్తారు, సావిత్రిలోకి వెళ్ళే మార్గం మీరు నాకు చూపించండి అంటే, ప్రతిరోజు నేను నీకు ఆ మార్గం చూపిస్తాను, నువ్వు అది రాసుకో అని చెప్పారు. రామకోటయ్య గారు చెబుతారు, ఇంగ్లీషు కొద్దిపాటిగా వచ్చింది నేను, ఇంగ్లీషు అసలే రాని మా ప్రభాకర్ శాస్త్రి గారు తెల్లవారుజామున ఆయనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు మెడిటేషన్లో కూర్చుంటే చెబుతూ ఉంటే రాశాను ఈ సావిత్రి అని. కానీ సావిత్రి దర్శనం తాతగారు ఎంత అద్భుతంగా చేశారంటే మరి వాళ్ళు యోగులు. ఇట్ ఈస్ ఎ యోగా గ్రంథ అండి అది. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ లిటరేచర్, ఇట్ ఈస్ సూప్రామెంటల్ పోయిటరీ. కాబట్టి ఆ సూపర్ మైండ్ స్థాయికి వెళ్ళగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది సావిత్రి. ప్రతిదీ ఒక యోగానుభవమే. అందులో వర్ణించే అశ్వపతి యొక్క యోగా జర్నీ కానీ, సావిత్రి యొక్క యోగా జర్నీ కానీ, సత్యవంతుని యొక్క తపస్సు కానీ, ఇవేవి చూస్తున్నా ఇవి సింబాలిక్ వర్డ్స్. ఈ సింబాలిక్ వర్డ్స్ వెనకాతల అరవిందులు ప్రతిరోజు ఆయన మెడిటేషన్లో కూర్చుని ఆ జర్నీ చేసి ఏమేమి లోకాల్లోకి ఆయన వెళ్ళారు ఆ ప్లేన్స్ అన్నింటినీ ఆయన డిక్టేట్ చేసేవారు. అంతే, డిక్టేట్ చేస్తే రాసుకునేవారు. ఆ రాసిన అనుభూతులు మనకు అర్థం అవ్వాలి అంటే మనం ఎక్కడో ఒక చోట కొంత నమ్మకం, కొంత ధ్యానము, కొంత సరెండరెన్స్ చేసుకుంటూ వెళ్తే అందులో ఉన్న రుచి కొంత తెలుస్తుంది. ఇప్పుడు మీరు అరవిందులు సావిత్రి ఆ రుచి తెలిస్తే లేదండి, ఒక ఎర్రతాడు తీసుకున్నారనుకోండి, ఒక ఊలు అల్లికలో ఎర్రతాడు ఎక్కడుందంటే ఎర్రతాడు పట్టుకుంటే ఎర్రతాడు మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుంది, నల్లతాడు ఎక్కడుందంటే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీ అరవిందుల లిటరేచరు నిజానికి ఆ రుచి తెలిసి చూస్తే ఆ తాడు మనకి దొరికిందనుకోండి, ఒక లింకు, చాలా ఆనందంగా ముందుకెళ్ళిపోతాం అన్నమాట. అది ఎందుకో దేవుడి దయ వల్ల నాకు కొంచెం దొరికింది కాబట్టి నేను ఎన్నిసార్లు సావిత్రి చదివినా అబ్బా ఏం రాశాడండి అరవిందుడు, ఏం చెప్పాడండి అరవిందుడు అనుకుంటూ అబ్బా ఈ పదాలు ఇలా వాడాడా, ఈ పదాలు ఇలా వాడాడా అని ఆనందిస్తూ ఉంటాను. దానికి అందరికీ ఎందుకు రాదు అంటే నేను చెప్పలేను, కానీ నేను అనుభవించాను, ఆనందించిన దాంట్లో నుంచి తాతగారికి రాయడం అంటే చూడండి అది ఒక యోగానుభూతి. ఆ యోగానుభూతికి నేను ఎప్పుడు పడిపోయానంటే, ముందు తాతగారు రాసిన సావిత్రి తీసుకొచ్చి నాకు ఒకళ్ళు చూపించారు. ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే ఎవరు మామూలు వాళ్ళు ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి దాన్ని అలాగ ట్రాన్స్లేట్ చేయలేరండి. ఎందుకంటే ఫస్ట్ సింబల్ డాన్లో ఫస్ట్ లైన్ దగ్గర నుంచి అందరూ కొరకరాని కొయ్య అరవిందుడు మొదలు పెట్టడమే అందరినీ కర్రట్టుకుని కొట్టినట్టుగా మొదలుపెట్టాడు బాబోయ్ ఈ సింబల్ డాన్ ఏంటి అనేలాగా అనుకుంటారు. సింబల్ డాన్ ఒక్కదాని మీద బోల్డ్ రీసెర్చ్లు జరుగుతాయి. రీసెర్చ్ జరగటం అనేది మనం మేధస్సుతో చేసేదండి. కానీ అరవిందుడు రీసెర్చ్ కోసం కాదు చేసింది, యోగా కోసం చేశారు. అది తాతగారికి వచ్చింది కాబట్టి ఆయన మొత్తం రాశారు. తాతగారు రాయడంలో ఆ యోగా అనుభూతిలో ఉన్న ఆనందం మొత్తం మనకి తెలుగులో కనిపిస్తుంది. మీకు ఇంగ్లీష్లో సావిత్రి అర్థం అవ్వలేదు అన్న బెంగక్కర్ లేకుండా ముందు అసలు తెలుగులో తాతగారు సావిత్రి చదవడానికి ప్రయత్నించండి. ఆయన ఆ మాతృ ప్రేమ కనిపిస్తుంది ఇందులో. అరవిందుడిలోనేమో ఒక ఫిలాసఫర్ యొక్క డిగ్నిటీ కనిపిస్తుందండి. ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అనమాట. ఈ లోకం పైకి రావాలి అనుకుంటున్నా చిరునవ్వు కనిపించదు మనకు అరవిందుడు లిటరేచర్లో.
ఇట్ ఈస్ ఆల్ ఫిలాసఫీ. శ్రీ రాధాకృష్ణన్స్ ఫిలాసఫీ అండ్ ట్యాగోర్స్ లిటరేచర్ కంపేర్ చేసామనుకోండి, ట్యాగోర్ కూడా ద గ్రేట్ గాడ్ గురించే మాట్లాడతారు, రాధాకృష్ణను ఫిలాసఫీ మాట్లాడతారు. కానీ రాధాకృష్ణన్ చదువుతుంటే మనకి అమ్మో ఇంత బుర్ర చెడిపోయే ఫిలాసఫీనా అనిపిస్తుంది. ట్యాగోర్ చదువుతుంటే ఇంత హృదయంగా ఉన్నాడా దేవుడు అనిపిస్తుంది. హృదయంతో రాసేది ఒకటి, మేధస్సుతో రాసేది ఒకటి అని. అలాగే శ్రీ అరవిందుడి సావిత్రి, తాతగారి సావిత్రి రెండు పక్క పక్కన చదివాను నేను ఈ 300 ఎపిసోడ్స్ కోసము. ముందు ఒరిజినల్ చదవాలి మనం. చదవకుండా తాతగారిది చదివితే ఈయన ఏం రాశారు అనేది మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ ఇది రాశారు, దీన్ని ఈయన ఇలా రాశారు అనేలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అరవిందుడిది చదువుతుంటే ఒక గొప్ప మహావిద్వాంసుడి కచేరీ విన్నట్టుగా, లేకపోతే ఒక గొప్ప లెక్చర్ విన్నట్టుగా ఉంటుంది. తాతగారిది చదువుతుంటే మన పక్కన కూర్చుని వెన్నముద్దలు పెడుతున్న అమ్మలాగా చెప్తారనమాట. అదే సావిత్రి, అదే అనుభవాన్ని ఈయన అలా చెప్తారు. కాబట్టి ఈ రెండు దగ్గర పెట్టుకుని చదివే అదృష్టం నాకు కరోనా టైంలో వచ్చిందండి. నేను రీసెర్చ్ చేసింది ఎప్పుడో 1987లో నాది రీసెర్చ్ పూర్తయింది. నేను ఉద్యోగం చేసుకున్నాను, రిటైర్ అయ్యాను, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రెండింటినీ చదివి వాటిని ఎక్కువ ప్రేక్షకులకు ఇచ్చే అవకాశం నాకు తాతగారి ఆశ్రమం నుంచి కరోనా టైంలో దొరికింది. నిజంగా మళ్ళీ ఒక ఆనందమైన దశలోకి వెళ్ళి రోజు చదివి సంతృప్తిగా, ఇది ఎవరికి ఆనందం ఇచ్చింది కంటే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. చాలా అదృష్టవంతురాలని, చదువుకున్నాను. ఎంతోమందికి ఈ టీవీ సీరియల్ ద్వారా సావిత్రి అంటే భయం కొంచెం తగ్గింది అని చెప్పారు. అది చాలా ఆనందమైన విషయం అనుకున్నాను అన్నమాట. చాలామంది సావిత్రి అని గొప్ప గ్రంథము అని చెబుతారు. అరవిందుల వారు ఆ గ్రంథానికి సావిత్రి అనే పేరు పెట్టడానికి వెనక ఉన్నటువంటి ఇది ఏమిటి? ద డివైన్ లైట్. సావిత్రి, సవిత్రు, మనకి కనపడే డైరెక్ట్ సోర్స్ సూర్యుడు. సూర్యుడు నుంచి సవిత్రులాగా, అంటే మహాభారతంలో నుంచి సావిత్రి సత్యవంతుడు అనే కథ తీసుకుని దాన్ని ఊరికనే స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకున్నారు. కానీ సావిత్రి అనే దాని పదానికి అర్థం కింద చూసుకునేట్లయితే అది దివ్యమైన జ్ఞానానికి, తేజస్సుకి, శాశ్వతమైన లైట్, దానికి ఇండికేషన్. కాబట్టి ఆ విధంగా తీసుకుని ఆయన రాశారండి. అలాగే నేను ఒక యోగి దగ్గర హిమాలయాల్లో విన్నాను, అరవిందుల యొక్క సావిత్రి తెలుసుకుంటే జరగబోయే ప్రపంచము, జరగబోయే నీ యొక్క క్రియేషను మొత్తము అర్థమవుతుంది. దాంట్లో అది ఇప్పుడు ఉన్నటువంటి వేదాల్లో భవిష్యత్ వేదంగా ఆయన భవిష్యత్ వేదము అనేసి ఒక మాట ఆయన కోట్ చేసింది క్లియర్గా. అంటే హిందీలో మాట్లాడారు, నాకు అంత భవిష్యత్ వేదం లాంటిది, అది మహావేదం లాంటిది. సావిత్రి ఎప్పుడన్నా ఉంటే అర్థం చేసుకో అన్నాడు. ఆయన చదవమని చెప్పలే, నాకు అర్థం చేసుకోమని చెప్పాడు. సో అంటే అది అక్కడి నుంచి పెట్టిందనమాట నాకు. ఎక్కడంటే ఋషికేశ్లో గంగా ఒడ్డున రామ్జుల్లా దగ్గర చెప్పారనమాట. అంటే అనమాట ఆ సావిత్రిని భవిష్యత్ వేదము అనే పదం చెప్పి ఆయన చేశాడు. అంత ఇది దాంట్లో అర్థం చేసుకోవడానికి అంత డైమెన్షన్ ఉంది అంటారు. కానీ ప్రతి ఒక్క యోగి దాని గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. ఆ ప్రస్తావించడానికి ఉన్నంత సారము దాన్ని అంటే ఒక ప్రేక్షకుడిగా, సగటు ప్రేక్షకుడిగా ఎలా చూడాలి అంటే నాకు అర్థమైంది, అది జనాలకు అర్థం అవ్వడం కోసం అడుగుతున్నాను. అంటే సావిత్రి ఎక్కడి నుంచో కొత్తగా వచ్చింది కాదండి. దాని రూట్స్ ఆర్ ఇన్ అవర్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ థాట్. మన ఉపనిషత్తులు, మన ఎపిక్స్, మన లిటరేచర్ మొత్తము చూసి చదివి వాటి సారం తీసుకుని అది యోగానుభూతిలో పొందిన తర్వాత భవిష్యత్తు గురించి ఆయన చెప్పినట్టుగా నిజంగానే భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది కూడా ఇందాక మీకు చెప్పాను చూడండి, ట్రూత్ అపాన్ ట్రూత్ అపాన్ ట్రూత్. ఆ సత్యశోధనలో ఆయన వెళ్ళిన స్థాయికి వెళ్ళినప్పుడు పైనుంచి కంప్లీట్ ట్రూత్ ఆఫ్ ది డివైన్ రివీల్ అయ్యే సూప్రామెంటల్ స్టేజ్కి వెళ్ళటం అనేది మనం ఇప్పుడు ఊరికేనే ఆ పదం శ్రీ అరవిందులకి వివేకానందులు
ఆయన 1910 టైంలో జైల్లో ఉన్న టైంలో కనిపించి చెప్పినప్పుడు ఈ సూప్రామెంటల్ ట్రూత్ గురించి చెప్పారు. సూపర్ మైండ్ అనే వర్డ్ ఆయన కాయిన్ చేశారు అని చెప్పి అరవిందులు రాసుకున్నారు. ఈ సూపర్ మైండ్ అనేది మీరు ఇందాక కొన్ని డైమెన్షన్స్ అన్నారు. దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్. ఆ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు ఇంక నేను అనే ఈ ఫిజికల్, ఈ లిమిటేషను, ఈ ఐ అనేది లేదు, ఈ మైండ్ లిమిటేషన్స్ లేవు. దట్ ఈస్ సంథింగ్ బియాండ్ దిస్ మైండ్, బియాండ్ దిస్ బాడీ. ఆ ఎక్స్పీరియన్స్ని ఆయన మన పరిమితమైన ఇంగ్లీష్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మనకి అనుభూతిలో లేని ఒక అనుభవం గురించి ఆయన మనకి ఉన్న తెలిసిన పదజాలంలోకి ఇరికించాలి అనుకుంటే పడ్డ కష్టాలన్నీ చాలా కష్టపడి ఈ పదాల్లో నుంచే దాన్ని చెప్పాలి మనకి. సంథింగ్ విచ్ వీ హ్యావెంట్ సీన్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఇమాజినేషన్కి అందింది అంటే అది సూపర్ మైండ్ స్థాయి కాదు, మన ఇమాజినేషనే. ఆ స్థాయి నుంచి అది తెలుసుకుని ఎవల్యూషన్లో రాబోయే స్థితి గురించి చెప్పగలగటం అనేది ఆయన ఊరికేనే మనం జాతకాలు చెప్పినట్టుగా కాకుండా ఈ ఎర్త్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఆ స్టార్టింగ్ పాయింట్కి పైనుంచి ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి కీ మన దగ్గరే ఉంది అని చెప్తారు. కీ టు ఓపెన్ దిస్ ఫ్యూచర్ ఈజ్ విత్ ఆల్ ఆఫ్ అస్. మన ఇన్నర్ సెల్ఫ్లో ఉన్న ఐలో నుంచి మనం లోపలికి ఎప్పుడైతే వెళ్ళి ఆ యూనివర్సల్ ఐతోటి కనెక్ట్ అవుతామో, ఆ సూపర్ మైండ్ స్థాయికి వెళ్తామో, అప్పుడు మనం ఆ ఫ్యూచర్లో ఉన్న సావిత్రి, ద గోల్డెన్ డాన్, వేర్ దెర్ ఈజ్ నో డార్క్నెస్, వేర్ దెర్ ఈజ్ నో నైట్ అనేలాంటి స్థితికి మనం వెళ్తాం. ఇప్పుడంతా మనం డ్యుయాలిటీలో ఉన్న లైఫే లీడ్ చేస్తూ ఉంటాం. కొద్ది రోజులు కష్టం, కొద్ది రోజులు సుఖం, పగలు రాత్రి అని. ఈ క్రాసింగ్ దిస్ డ్యుయాలిటీ అనే స్టేజ్ మనకి ఊహకు అందదండి. అది పాసిబులా అంటే కూడా మనం ఇంపాసిబుల్ అని వాదించటానికి సృష్టి మొత్తం ఇప్పుడు రెడీగా ఉంటుంది. ఎందుకంటే సంథింగ్ విచ్ వీ హ్యావెంట్ టేస్టెడ్, బట్ అవర్ సీయర్స్ హ్యావ్ టేస్టెడ్, అవర్ రిషీస్ హ్యావ్ సీన్ ఇట్, అండ్ మనం కూడా కొంచెం ఆ టేస్ట్ తెలుసుకోవటం కోసం వాళ్ళ తపఫలంలో నుంచి కొన్ని మార్గాల్లో ఎలాగైతే చెప్పారో ఈ సావిత్రి కూడా ఒక మార్గం కింద మనకి దాని గురించి చెప్తుంది. ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది. ఆప్టిమిజం కంప్లీట్గా నాలో నిండి ఉంటుంది కాబట్టి నేను ఎంత నెగటివిటీ చూసినా ఆ అరవిందుడి ఫిలాసఫీ మీద ఉన్న నమ్మకంతో నేను ఈ రోజునున్న చీకటి తొలగిపోయేదే. సావిత్రిలో చెప్పినట్టుగా ఎంత చీకటైనా ఆ చీకటి తర్వాత వెలుగు వచ్చేదే అనే నమ్మకం. ఆ నమ్మకం మనలో ఉందనుకోండి, మనం నెగటివిటీకి అవకాశం ఇవ్వం. అలా ముందుకు వెళ్ళటానికి ఈ ప్రపంచంలో ఎంతమంది సంసిద్ధులైతే అంత త్వరగా మనం నిజంగానే ఆ వింబల్డాన్లో చెప్పినట్టుగా ద డాన్ విచ్ బ్రేక్స్ ఆల్ డిఫరెన్సెస్ వెళ్ళగలుగుతామండి. సావిత్రి చెప్పే ఆ భవిష్యత్తుకి మనం చేరుకోవడానికి ఈ మెంటల్ లిమిటేషన్స్ అండ్ బ్యారియర్స్ మనం తొలగించుకోవటం చేయగలగాలి. దానికి యోగ మార్గం అనుకోండి, ఏ మార్గం అనుకోండి, కాన్షియస్ లివింగ్ తోటి మనం ముందుకు వెళ్ళి చేసుకుంటే ఆ సావిత్రిని మనం అర్థం చేసుకుంటాం, చదవటం కాదు. అర్థం చేసుకున్నప్పుడు మన ఇంటరాక్షన్ విత్ ద హోల్ వరల్డ్ చేంజెస్. అయితే ఒక గ్రంథాన్ని కానివ్వండి, ఒక ఫిలాసఫీని కానివ్వండి అర్థం చేసుకోవాలంటే గురు కృప ఎంత అవసరం అంటారు? గురుకృప చాలా అవసరం అండి. గురుకృపతోటే మనకి ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే మన మార్గదర్శకంగా ఉండేవాళ్ళు గురువులే అని మదర్ చెప్పినట్లుగా, అరవిందుడి దీంట్లో మదర్ చెప్పినట్లు, ఆ గురువు అంటే ఒక వ్యక్తి రూపం అవ్వచ్చు, ఒక సందేశం ఒక పుస్తకంలో మనం చదివిన దాంట్లో నుంచి అవ్వచ్చు, మనకి స్వప్న రూపంలో అవ్వచ్చు. రకరకాలుగా గురువులు మన వెంట ఉంటూ మనని ముందుకు నడిపించడానికి చేసే ఆ కృపలో నుంచి మాత్రం మనకి ఎక్కడైనా మనం చీకటిలో ఆగిపోతే గురువులు తప్పకుండా మనకు సహాయం చేసి ముందుకు నడిపిస్తారండి, తీసుకెళ్తారు. గురు కృప. తెలియని మార్గంలో వెళ్ళేటప్పుడు మరి టార్చ్ లైట్ అవసరమే, వెలుగు అవసరం.
గురువులు ఆ వెలుగు కింద మన వెంట ఉంటేనే మనకు తెలియని అన్నోన్ టెరిటరీలోకి వెళ్ళటానికి, వాళ్ళకి అది నోన్ టెరిటరీ కాబట్టి మన చేయబట్టి తీసుకెళ్తారు. అవసరమండి. మీరు ఆధ్యాత్మిక రీసెర్చ్ చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక సాధన, అవగాహన, మానసిక స్థితి ఏమో ఈ స్థాయిలో ఉంటుంది. కానీ ఫ్యామిలీలో చూసుకున్నప్పుడు అక్కడున్న ఎమోషన్స్, అక్కడున్న ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలు ఇవన్నీ కూడా సంసార బంధనాలు చాలా లో మానసిక స్థితిలో ఉంటాయి. ఇదేమో కళ్ళు మూసుకుంటే అద్భుతం, కళ్ళు తెరిస్తేనేమో ఎదురుగా అన్ని కష్టాలే కనిపిస్తుంటాయి. ఆ చైతన్యాన్ని చూస్తూ ఇంత చైతన్య స్థితిలో, ఆనంద స్థితిలో ఉన్న వ్యక్తి ఒక మదర్గా కావచ్చు, ఫ్యామిలీలో నడిపిన వ్యక్తిగా మీ అనుభవంతో ఈ ఎమోషన్స్ని డీల్ చేయటము అంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బ్యాలెన్సింగ్ ఎలా? నేను చేసిన రీసెర్చ్ నా జీవితాన్ని మార్చేసిందండి. మామూలుగా రీసెర్చ్ చేయడానికి ఎవరైనా ఎందుకు బయలుదేరుతారంటే ప్రాపంచికమైన లాభాల కోసమే. పిహెచ్డి చేస్తే ఓ ఉద్యోగంలో ఏదో ఇంక్రిమెంట్ వస్తుందనో. నేను చేరినప్పుడైతే మామూలుగా నాకు పిహెచ్డి చేసుకున్నానంటే డైరెక్ట్ లెక్చరర్ దీంట్లో ఒక 2-3 ఇంక్రిమెంట్లు ముందుగా వచ్చేసి చేరుతాను. కానీ ఆ లాభాలేమీ నాకు అప్పట్లో చేకూరలేదు. తర్వాత చేకూరిన అవన్నీ కాదు. జీవితాన్ని చూసే దృష్టికోణం పూర్తిగా మారిపోయింది. అంటే ఈ ప్రాపంచికమైన కష్ట సుఖాలు, ఒడిదుడుకులు, కలతలు ఇవన్నీ మారలే. అవన్నీ అలాగే ఉన్నాయి. కానీ వాటిని చూసే విధానం మారిపోయింది. ఎప్పుడైతే ఆ చూసే విధానం మారిందో వాటి ఇంపాక్ట్ నా మీద తగ్గిందండి. తగ్గబట్టి నిజంగా లోపల నుంచి దుఃఖం పడాల్సిన అసలు ఏమీ కనపడట్లేదు, బాగానే ఉంటున్నాను. అది నాకు అరవిందుడు ఇచ్చిన పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటానన్నమాట. అడ్వెంచర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకున్న దాంట్లో నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్న వీళ్ళు ఎదుటి వాళ్ళు కూడా ఏ స్థాయిలో ఉన్నారనేది అర్థమైపోవడం ఆ బుక్స్ చదివి చేసిన తర్వాత అరవిందుడిది. ఇప్పుడు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఏ స్థాయిలో ఉండుంటారు ఆధ్యాత్మిక ప్రగతిలో, ఇంకొకళ్ళు ఇంకోలా మాట్లాడారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉండుంటారు. ఇలా ఎప్పుడైతే ఇది మొత్తం ఒక డ్రామాలాగా కనిపిస్తూ ఉందో మనం ఒక అబ్జర్వర్ స్థితికి వెళ్ళామనుకోండి, ఎక్కువ అప్సెట్ అవ్వం, అబ్జర్వర్స్ కింద ఉంటాం, డ్రామా సాక్షిభూతంగా. అది నాకు అరవిందుడి ఫిలాసఫీలో నుంచి, నా అడ్వెంచర్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో నుంచి కొంత రాబట్టి, దేవుడి దయ వల్ల, గురువుల దయ వల్ల నా ఫిలాసఫీ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ బ్రింగింగ్ ఇన్నర్ పీస్. ఇప్పుడు సాక్షిభూతంగా అని మనకి ఎమోషన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ జ్ఞానం ఉంటుంది, జ్ఞానం మీద ఎంతో సాధన చేసి విజ్ఞానం కూడా ఉంటుంది. ఈ విజ్ఞానము బాగా తెలుస్తుంది సాధన పరంగా, ఓకే బాగానే ఉంది. కానీ ఇటుపక్క ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఈ ఎమోషనల్ డ్రామాలో మనం మధ్య మార్గంలాగా నిలబడి ఇటు దొనకుండా ఉండాలని తెలిసినా, ఆ ఎమోషన్లో వేలు పెట్టకూడదని తెలిసినా మనం తెలియకుండానే వేలు పెట్టాలి. అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా మనకు తెలియకుండా పడిపోతాం. ఎందుకంటే ఒక మనిషి ఆందోళన చెందకూడదు అని తెలుసు, కానీ ఏదో విషయానికి ఆందోళన పడతాం. ఎందుకు ఆందోళన చెందుతున్నామని గంట తర్వాత రియలైజ్ అవుతాం. కానీ ఆ రియలైజ్ అయ్యేది ఎందుకు పడుతున్నాము అనేది, అది ఎక్కడ, ఏ చైతన్య స్థాయిలో ఎట్లా అది బయటపడాలి. నేను మీరు చెప్పినట్టుగా ఒక 5 నిమిషాలు, ఓ అరగంట ఇమోషన్లోకి వెళ్తాను. కానీ త్వరగా బయటకు వచ్చేసి ఈ నెక్స్ట్ టైం ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇది పడకుండా ఉండాలి అనేలాగా తెలుసుకుంటూ, ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. రాని సంఘటన గురించి కాదు, వచ్చిన సంఘటనలో, లేకపోతే ఈ సంఘటన ఇలా లీడ్ చేస్తుందేమో అని అనిపించినప్పుడు ముందుగానే మనం దీనికి అప్సెట్ అవ్వకుండా ఉండాలి అనేలాంటిగా అనుకోవడం అనేది తెలుసుకున్నాను. కానీ ఏ స్థాయిలో వెళ్తే గురువులలాగా దేనికి చెలించకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడూ ఉండటం అనేది నేను ఇంకా తెలుసుకోలేదు. తెలుసుకుంటే ఇంకొక స్థాయి ముందుకెళ్ళినట్టు.
ఫైనల్గా అమ్మ, అరవిందులు వారు బుక్స్ చదవాలనుకున్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఏ పుస్తకంతో మొదలుపెట్టి ప్రారంభిస్తే బాగుంటుంది? నేను సిన్సియర్ సజెషన్ అరవిందులవి మదర్ గురించి రాసింది. అంటే మదర్ అంటే మీరా అల్ఫోన్సా గురించి కాదండి, డివైన్ మదర్. చిన్న చిన్న బుక్లెట్స్ ఉన్నాయండి, వాటిల్లో ఒక్కొక్క టాపిక్ లాగా తీసుకున్నవి, అవి చదవండి. లేదంటే లైఫ్ డివైన్, ఆ లైఫ్ డివైన్లో మనకి ఈ ఈ సృష్టి, దీని కారణం ఏమిటి, దీనికి ఎందుకు ముందుకెళ్ళాలి, ఇది ఉద్దేశం ఏమిటి, సృష్టి యొక్క రహస్యం ఏమిటి, ఇటువంటివన్నీ కూడాను ఆయన ఇంగ్లీష్ స్టాండర్డ్గా ఉంటుంది, సింపుల్గా ఉండదు, కానీ డైరెక్ట్గా ఉంటుంది, మనకు అర్థమయ్యేలాగానే ఉంటుందండి లైఫ్ డివైన్. అలాగే సింథసిస్ ఆఫ్ యోగా అన్నది చదివితే మనకి భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, కర్మ మార్గమా అనేలాగా రకరకాల యోగాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకుని వెళ్ళే ఈ యోగ మార్గం గురించి చెప్తూ ఉన్నది ఉంటుంది. ద హ్యూమన్ సైకిల్ అని ఉందండి, అది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే వరల్డ్లో ఇప్పుడు రకరకాల దేశాల్లో ఉన్న హ్యుమానిటీ అంతా ఒక ప్లేన్లో ఆలోచించరు. ఒకళ్ళ కల్చర్లో కొంత ఇంపార్టెంట్, ఇంకో కల్చర్లో ఇంకో కొంత ఇంపార్టెంట్. అంటే ఇవల్యూషను డిఫరెంట్ లెవెల్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఎట్లా జరుగుతోంది అనేలాగా ఆయన అబ్జర్వ్ చేస్తూ చెప్తారనమాట. అవి మనకి ఈజీలీ కనెక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది, ఎందుకంటే మన లోకాన్నే మనకు ఆయన చెప్తున్నట్లుగా ఉంటుందన్నమాట. ఈ బుక్స్లో వేటితోటైనా స్టార్ట్ చేసుకుని మొదలుపెట్టి చదివితే ముందు లైఫ్ డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా చదవగలిగారు అనుకోండి, తర్వాత కీపింగ్ దట్ ఇన్ మైండ్ యూ కెన్ రీడ్ సావిత్రి, యూ కెన్ రీడ్ అదర్ బుక్స్ అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ, ఎందుకంటే ఈ వర్డ్స్కి కనెక్షన్ ఈజ్ దేర్ విత్ దట్. చాలా చాలా కృతజ్ఞతలమ్మ. చాలా అద్భుతమైన విషయాల్ని చాలా ఎమోషనల్గా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీకు, మీ ఛానల్కి నమస్కారాలు. దీని ద్వారా శ్రీ అరవిందుల గురించి ఎంతో కొంతమందికైనా కొద్దిపాటి అవగాహన కలిగితే ఈ ప్రోగ్రాం సక్సెస్ అని భావిస్తాను. ధన్యవాదాలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానగంగని మనం తీసుకున్నాం. ఈ జ్ఞానగంగా ప్రవాహంలో మనం తరిస్తూ మన తోటి వారిని కూడా తరింపచేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.